ప్రైజ్ లార్డ్. యేసయ్య నామములో డైలీ మన్నా అనే వాక్య ధ్యానంలో మేము ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కూడా దేవుడు వాక్య భాగాన్ని ఆదికాండము 18-14 నుంచి ధ్యానించుకుందాం. ఆ ఫస్ట్ పార్ట్ని మనము చదివి ధ్యానించుకోబోతున్నాం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు సన్నిధి నుంచి దిగి వచ్చిన దేవదూతలు అబ్రహాముని చూసి అడుగుతున్నారంట. దేవుడికి యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా అని. కారణం ఏంటంటే అబ్రహాముకి సారాకి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇంకా 1 year లోపల సారా తన ఒంటిలో ఒక కుమారుని మోయబోతుంది అని వాగ్దానం. దీన్ని విన్న సారా నవ్వుతుందంట. ఎట్ట సాధ్యం? ఆ అమ్మకి సారాకి శరీరంలో బలం లేదు. అన్ని బలమంతా శరీరంలో బలమంతా చచ్చిపోయి ఆమెకు వయసు అయిపోయింది. అబ్రహాము కూడా అలాగనే వయసు అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వాళ్ళకు వాగ్దానం ఇస్తున్నారు. 1 yearలో, వితిన్ 1 yearలో నేను తిరగా మీ దగ్గరికి వస్తాను. నేను వచ్చేటప్పుడు సారా తన ఒంట్లో ఒక కుమారుని పెట్టుకొని ఉంటుంది అని చెప్తున్నారు. ఇది విన్న సారా నవ్వినప్పుడు దేవుడు పలికిన మాట. హల్లెలూయా. చెప్పింది జరిగిందా అంటే దేవుడు చేసి ముగించారు. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన నోటితో పలికే వాగ్దానాన్ని చేతితో చేసి నెరవేర్చే దేవుడు. నమ్మదగిన దేవుడు అండి ఎల్ షడాయ్. ఆయనకి అసాధ్యమైంది ఏమీ లేదు. దేవుడికి అసాధ్యమైంది ఏమి లేదండి. ఒకవేళ మీ స్కాన్ రిపోర్ట్లో, మీ ఎంఆర్ఐలో అంతే అయిపోయింది, బ్లాక్ అని చెప్పచ్చు. అయితే ఈ వాక్యములో యేసయ్య నామములో ఉండే శక్తి మూలంగా దేవుడిని స్వస్థపరుస్తారు. హల్లెలూయా. అన్ని ప్రజలు చెప్పొచ్చు, డాక్టర్స్ చెప్పొచ్చు, మనుషులందరూ చెప్పొచ్చు ఇంకా అయిపోయింది, ఇంకేమి లేదని. 4 రోజులు చనిపోయి వాసన వచ్చే ఆ డెడ్ బాడీని కూడా దేవుడు యేసయ్య ఒకే నామములు ఒకే మాటతో బయటికి తీసుకొచ్చారంట. అంత శక్తిగల దేవుడు మీరు నేను ఆరాధిస్తున్నా. నీ పరిస్థితిలో ఈ వాక్య భాగం మీద మీరు ఎవరైనా కూడా సరే, నీ బలమంతా పోగొట్టుకున్నావా, నీ డబ్బంతా పోగొట్టుకున్నావా, నువ్వు నమ్మిన మనుషులు నిన్ను తీసుకొని వచ్చి నడు రోడ్లో విడిచిపెట్టారా, ఇంకా నాకు సహాయం చేసేదానికి ఎవరు లేరని చెప్పి నువ్వు ఏడుస్తున్నావా, నిన్ను చూసి దేవుడు చెప్తున్నాడు, దేవుడికి అసాధ్యమైనది ఏమని ఉందా? నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు నీతో ఉన్నాడంట. హల్లెలూయా. ఎంత బలం చూడండి. ఎల్ షడాయ్. అన్నిటినీ క్రియేట్ చేసిన, సృష్టించిన దేవుడు మనతో ఉన్నాడంట. ఎంత బలం కదా. ఈ వాక్య భాగం వినే మీరు ఎవరైనా కూడా సరే ఏం పోగొట్టుకుని ఉండొచ్చు. ఎన్నో రోజులుగా మీరు కాసుకొని ఉండి మీరు వెయిటింగ్ పీరియడ్ అని మీరు చాలా కుంగిపోయి ఉండొచ్చు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడి cheer up in your faith, విశ్వాసంలో బలంగా నిలబడు. ఖచ్చితంగా దేవుడు తన కార్యాన్ని నెరవేర్చే రోజు సమయం చాలా దగ్గరికి వస్తుంది. నోటితో నెగటివ్ మాటని ఏది పలకబాకు. నీకు నవ్వొస్తుందా? దేవుడు చెప్పే వాగ్దానం ఇది నా జీవితంలో జరుగుతుందా అని చెప్పి నవ్వొస్తుందా? నవ్వే నిన్ను చూసి, ఏడిసే నిన్ను చూసి దేవుడు చెప్తున్నాడు, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అని. హల్లెలూయా. ఈరోజు దేవుడు పలికిన మాటని నీ జీవితంలో ఆయన చేతితో చేసి ముగించేది నీ కళ్ళు చూడబోతున్నాయి. హల్లెలూయా. ఏదైనా కూడా సరే అండి, నీ శరీరంలో ఏదో ఒక డిసీజ్, ఏదో ఒక బలహీనతలు ఉండొచ్చు. నువ్వు అన్నీ పోగొట్టుకుని ఉన్న సమయంలో అలాంటి పరిస్థితుల్లో ఉండొచ్చు. ఆయన పెట్టిన మాట నెరవేర్చేది నీ కళ్ళు చూడబోతున్నాయి. మనం ఏం చేయాలి తెలుసా? ఆయన ముందు ఆయన చెప్పిన మాటకు లోబడి, ఆయన చెప్పిన వాగ్దానాన్ని విశ్వాసించి నువ్వు దేవుని కనిపెట్టుకొని ఉంటే చాలు, ఆయన చేసే కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా. యేసయ్య, వాక్య భాగం వినే ఎవరైనా కూడా సరే ఎలాంటి కార్యాలు వాళ్ళు పోగొట్టుకున్నా, ఎన్ని రోజులు వాళ్ళు వెయిటింగ్లో ఉన్నా, ఇదిగో మీరు చెప్పిన ఈ వాక్యం ప్రకారంగా మీకు అసాధ్యమైంది ఏమి లేదు కదా. యేసయ్య, అయిపోయిన కార్యాలు కూడా మీరు మళ్ళీ తిరగా లేపేదానికి శక్తి గల దేవుడు. మీ పిల్లల జీవితంలో అలాగనే మీ క్రియలు చెయ్యండి, మీ నామాన్ని మహింపరచండి. యేసయ్య నామములో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.